నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తుంది భూమిపుత్ర. నేను క్రాంతి. ఇప్పుడు చాలామంది ఆర్గానిక్ కూరగాయలను తినడానికి ఇష్టపడుతున్నారు, ఎందుకంటే కరోనా తర్వాత వచ్చిన పరిణామం అది. సో ఆర్గానిక్ కూరగాయలు మార్కెట్లో లభ్యమయ్యేది తక్కువనే ఒక విధంగా, ఎందుకంటే రైతులు ఇంకా పూర్తిగా ఆర్గానిక్ కూరగాయల వైపు, ప్రకృతి సేద్యం వైపు మళ్ళలేదు. దీనికి ప్రత్యామ్నాయంగా చాలా చోట్ల ఇంటి పంట అంటే టెర్రస్ గార్డెన్లో ఎవరికి వారు తమ ఉన్నటువంటి స్థలంలోనే ఈ కూరగాయలని సాగు చేసుకుంటున్నారు. అసలు ఇంటి పంట విషయంలో అంటే టెర్రస్ గార్డెన్ విషయంలో ఏ రకమైనటువంటి ఏర్పాట్లు చేసుకోవాలి, దానికి ఎంత స్థలం కావాలి, ఎలాంటి కూరగాయలు ఎలాంటి ఆకుకూరలు సాగు చేసుకోవచ్చు, టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేసేవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ అన్ని అంశాలకు సంబంధించిన వివరాలు అందించేందుకు మనకు నకరేకల్ హెచ్ హార్టికల్చర్ ఆఫీసర్ రావుల విద్యాసాగర్ ఉన్నారు. ఇంటి పంటకు సంబంధించిన అన్ని విషయాలు కూడా ఆయన మనతోటి పంచుకుంటారు. అందరికీ నమస్కారం. భూమిపుత్ర యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులకు, అదేవిధంగా మీ ఇంట్లో కూరగాయలు పెంచుకోవాలనుకునే ఆసక్తి కలిగినటువంటి మంచి హృదయస్తులందరికీ భూమిపుత్ర యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఇంటి పంట లేదా డాబాల పైన వ్యవసాయం లేదా కిచెన్ గార్డెన్, తన ఇంటికి కావాల్సిన కూరగాయలు తామే పండించుకోవాలనేటువంటి ఆసక్తి కలిగి ఉన్నవాళ్ళు అసలు ఎలా పండించాలి, ఏమేం పండించాలి, ఏమేం పండుతాయి, ఏ పంట ఎన్ని రోజులకు వస్తుంది అనేటువంటి కొన్ని అంశాలను మేము ఉంచడం కోసం ప్రయత్నం చేస్తాం. అయితే డాబాల పైన వ్యవసాయం లేదా ఇంట్లో కిచెన్ లోపల కిచెన్కు అందుబాటులో ఉన్నటువంటి అవసరాలను తీర్చుకోవడం కోసం ఈ మధ్యకాలంలో చాలా ఫ్యాషన్గా సాగుతున్నటువంటి పంట కిచెన్ గార్డెన్కి సంబంధించింది, లేదా డాబా పైన వ్యవసాయం, టెర్రస్ గార్డెనింగ్ అని చెప్పేసి టెర్రస్ మీద ఒక మంచి కుండీల రూపంలో కావచ్చు, ట్రబ్స్ రూపంలో కావచ్చు, వాటికి రకరకాల వాటిని ఉపయోగించుకొని వ్యవసాయం లాగా చేస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఈ డాబాల పైన వ్యవసాయం చేసేటప్పుడు కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. అంటే మా బిల్డింగ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది, మా మొత్తం నీళ్ళంతా అదైపోతుంది, మొత్తం నాచులాగా ఒక పాకురు మాదిరిగా పడిపోతుంది, మా బిల్డింగ్ అంతా కురుస్తుందేమో, భవిష్యత్తులో ప్రాబ్లం అవుతుందేమో అనేటువంటి రకరకాల ఆలోచనలతోటి కొంతమంది బ్యాక్ అవుతున్నటువంటి పరిస్థితి. అయితే దాదాపు గడిచిన 4-5 సంవత్సరాలు కోవిడ్ ముందు నుంచి కొంత ఇది ప్రాచుర్యంలో ఉంది. కోవిడ్ తర్వాత, కోవిడ్ లోపల చాలా ఎక్కువగా ఇది అయిపోయింది. ఎందుకు ఎక్కువగా అయిపోయిందంటే కోవిడ్లో బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. తన ఇంటికి అవసరాలు, తన హైజీన్ పరిస్థితి, ఆర్గానిక్ పద్ధతుల్లో మనం పండించిన పంటలు ఏ మందులు కొట్టకుండా, ఏ పురుగులు కొట్టకుండా పెంచుకోవాలనేటువంటి ఆసక్తి ఎక్కువగా పెరిగింది కాబట్టి, ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగింది కాబట్టి ఈ పంట వైపు మొగ్గు చూపుతున్నాం. అయితే ఈ పెంచే క్రమంలో, డాబాల పైన చేసేటువంటి క్రమంలో ఎలా పెంచితే బాగుంటుంది, ఎలా బాగా చేయొచ్చు అనేటువంటి దానికి రకరకాల మెథడ్స్, రకరకాల పద్ధతుల్లో చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇంట్లో వేస్ట్ మెటీరియల్స్, ఇప్పుడు బాటిల్స్ కానీ, లేకపోతే టబ్బులు కానీ, బట్టలు ఉతకడం కోసం వాడేటువంటి టబ్బులే కావచ్చు, బాటిల్స్, బబుల్స్, వాటర్ బబుల్స్ రూపంలో తీసుకొచ్చే బాటిల్స్ కావచ్చు, డ్రమ్స్ కావచ్చు, వాటర్ కోసం ఉపయోగించే పెద్ద పెద్ద డ్రమ్ములు కావచ్చు, ఆ డ్రమ్ములను 2 భాగాలుగా విభజించి కూడా వాడుకునేటివి కావచ్చు, లేదా చిన్న చిన్న బకెట్లు, పాత బకెట్లు ఉపయోగించినటువంటివి కావచ్చు, ఇంటి కోసం వాడే పెయింట్ కోసం వాడిన బకెట్లు కావచ్చు, ఇట్లా రకరకాల ఐటమ్స్లో కూడా చేస్తున్నాం. కొంతమంది ఈవెన్ వాటర్ బాటిల్, ప్లాస్టిక్ వాటర్ బాటిల్ వాడి వాటర్ బాటిల్లో కూడా హైడ్రోపోనిక్ కల్చర్ లాగా కొంత న్యూట్రియంట్స్ దాంట్లో సప్లిమెంట్ వేస్తూ, దాంట్లో కూడా కొంచెం కొంచెం మట్టిని వేస్తూ ఆ వాటర్ బాటిల్కు 4-5 చోట్ల రంధ్రాలు పెట్టి చిన్న చిన్న పుదీనా లాంటివి దాంట్లో వేసేసేసి, టైంకు కావాల్సిన పుదీనా ఆ గోడ దగ్గరనే, ఆ కిటికీ దగ్గరనే హ్యాంగ్ చేసి, హ్యాంగింగ్ బాస్కెట్ లాగా చేసి దాంట్లో కూడా వాడుతున్నటువంటి చాలామంది ఉన్నారు. అయితే ముఖ్యంగా దీన్ని ఏ రకంగా వాడితే, ఏ ఎలిమెంట్స్ వాడితే ఎంత బాగుంటుంది. ఒక ఆయననేమో బిల్డింగ్ మీదనే మొత్తం ఒక ఇల్లులాగా, అరుగులాగా కట్టేసేసి, అరుగు నిండా మట్టి నింపేసేసి, అరుగు నిండా చేసుకొని మళ్ళీ దాన్ని సరి చేసుకొని ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏ రకంగా చేస్తున్నాం అనేది కాదు, మొక్క బతకడానికి కావాల్సినటువంటి మట్టి కావాలి, ముఖ్యంగా నీళ్ళు కావాలి. ఆ మట్టిలో సారవంతమైన మట్టి కావాలి, సారవంతమైనటువంటి పోషకాలు అందుబాటులో ఉండాలి. ఏ మొక్క
పెరగాలన్నా గతంలో చాలా వీడియోస్లో కూడా చెప్పినటువంటి అంశం ఏంటంటే కిరణజన్య సంయోగక్రియ జరగాల్సిన అవసరం ఉంటుంది. అంటే కాంతి రసాయన చర్య. వెలుతురు వస్తున్నప్పుడు తన ఆహారాన్ని తనే తయారు చేసుకుంటుంది. ఏ మొక్కనైనా స్వయం ఉత్పత్తి తయారు చేసుకునేటువంటి అంశం కాబట్టి తను పండించినటువంటి పంట తానే ఉపయోగించుకోవడం కోసం తానే తయారు చేసుకునేటువంటి పంటను ఏ రకమైనటువంటి ఆకుకూరలను తయారు చేసుకుంటారు. దీన్ని కాంతి రసాయన చర్య అంటారు, కిరణజన్య సంయోగక్రియ అంటారు. వెలుతురు రావాలి, దానికి నీళ్లు ఉండాలి, కింద వేల ద్వారా పోషకాలు ఉండాలి. దానికి లింక్ ఏంటి అంటే మనం ఇంట్లో పెంచుకుంటున్నామంటే ఒక ఆయన సన్లైట్ రాదు, క్లోజ్డ్ కంటైనర్లో ఉంటుంది, దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ రిలేషన్షిప్ ఉండదు, దాబా మీదనే మొత్తం ప్యాక్ చేసి ఉంటుంది, నాకు పంట బాగా రావట్లేదు అనేటువంటి సమస్య కూడా చెప్తున్నాడు. సో ఎంత ఎండ, ఎంత దలిగి, ఎంత కాంతి రసాయన చర్య జరుగుతుంది, గాలి యొక్క ఫ్లో ఎంత బాగుంది అనే దాన్ని బట్టి దీని మీద యొక్క దిగుబడి ఆధారపడి ఉంటుంది. దీంతో పాటు వేసుకున్న ఆ కప్పులో కావచ్చు, చిన్న బకెట్లో కావచ్చు, ఎంత మేర పోషకాలు అందుబాటులో ఉన్నాయి, ఎంత సాయిల్ ఫర్టిలిటీగా ఉంది. అంటే మొక్కకు కావాల్సినటువంటి ప్రధాన పోషకాలలో ఎన్పికే, ఏంటంటే నైట్రోజన్, పి అంటే ఫాస్ఫరస్, కే అంటే పొటాషియం. నైట్రోజన్ వల్ల ఎప్పుడైనా కొత్త ఇగురు, కొత్త కాత, కొత్త పూత, కొత్త గ్రోత్, ఒక మొక్క యొక్క కొత్తగా ఎదగాలంటే, ఒక ఆకు గ్రీన్ కలర్లో ఉండాలంటే నత్రజని అనేది ప్రధానమైనటువంటి అంశం. ఈ నత్రజని ఎట్లా ఇస్తాము? రసాయన ఎరువుల్లో ఉండేటువంటి యూరియా రూపంలో ఇస్తామా, అమోనియా రూపంలో ఇస్తామా, పశువుల పేడ రూపంలో ఇస్తామా, వేపపిండి రూపంలో ఇస్తామా, వర్మీ కంపోస్ట్ రూపంలో ఇస్తామా, ఆముదం పిండి రూపంలో ఇస్తామా, ఏ రకమైనటువంటి పదార్థం ద్వారా ఇస్తున్నాం, ఆ పదార్థం ఏంటి అనేటువంటి అంశాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు 100 kgల పశువుల పేడ తీసుకుంటే 1 to 1.2 kgsకు సంబంధించినటువంటి నైట్రోజన్ అందులో అవైలబుల్గా ఉంటుంది. వేపపిండి తీసుకున్నాం లేదా ఆముద చెక్క తీసుకున్నాం, 2-2.5 kgల వరకు నైట్రోజన్ ఉంటుంది 100 kgల. సో అదే బయట ఆర్టిఫిషియల్గా వాడేటువంటి రసాయన ఎరువులలో 100 kgలకు సంబంధించినటువంటి యూరియా బ్యాగ్ తీసుకుంటే అందులో 46 కిలోల నైట్రోజన్, అంటే 46% నైట్రోజన్ అని రాసి ఉంటుంది దాంట్లో. అంటే దాంట్లో 46% నత్రజని అందుబాటులో ఉంది అన్నమాట. సో మిగతా భాగం అంతా ఇనర్ట్ మ్యాటర్, అది వ్యర్థ పదార్థం లాగా పేరుకొని పోయి భూమి లోపల అడ్జేస్తుంది. కాబట్టి ఆర్గానిక్ వైపుకు మళ్ళాలనే ఆలోచన ఉన్నవాళ్ళు ఎందుకు ఈ మాట చెప్తుంటే దాంట్లో సైంటిఫికాలిటీ తెలియనప్పుడు, దాంట్లో నువ్వు కావాల్సిన పోషకమే, ప్రధానంగా పెరగాల్సిన పోషకమే అందుబాటులో లేనప్పుడు, నేను వేసినా నాకు పెరగాలి చెట్టు, నేను వేసినా పెరగాలి అంటే దాంట్లో పుష్కలమైనటువంటి పోషక విలువలు లేనటువంటి మట్టి ద్వారా మట్టి నేను తినదు. మట్టి అనేది కార్బన్ మెటీరియల్, దాంట్లో లోపల ఉన్నటువంటి మట్టి రేణువుల లోపల ఈ పోషకం అనేది అందుబాటులో. వేరే భాస్వరంకు సంబంధించిన ఎరువు వేరు వ్యవస్థ స్థిరీకరణ కోసం, వేరు పటుత్వం జరగడం కోసం, నీళ్లను, పోషకాలను అన్నింటినీ రకరకాల ఏరియాలో ఉన్నటువంటి వేరు రూట్ జోన్ను బాగా ఎస్టాబ్లిష్ చేయడం కోసం భాస్వరం పనిచేస్తుంది. సో అట్లాంటి భాస్వరం ఎరువులు దీని లోపల మనం వేసినటువంటి పోషక పదార్థం లోపల ఆ అణువులు ఉండేటట్టు చూసుకోవాలి. ఈ దాబాల పైన వ్యవసాయం చేసే వాళ్ళకు ఇది ఒక బేసిక్ పాయింట్. అంటే ఏం జరగకుండా, ఏం కిరణజన్య సంయోగక్రియ జరగకుండా, ఏం యాక్టివిటీ జరగకుండా, ఏం న్యూట్రియంట్స్ అవైలబిలిటీ లేకుండా నాకు ఇవన్నీ కావాలి, అన్నీ వండాలి, అంత బలమైన చెట్టు కావాలంటే వచ్చే పరిస్థితి లేదు. సో ఇంకొకటి బకెట్ ట్రాప్స్, బకెట్లు పెడుతున్నామా, ట్రబ్బులు పెడుతున్నామా, ఏది పెడుతున్నాం, ఏది పెట్టినా సరే దాంట్లో ఎక్సెస్ వాటర్, డ్రైన్ అవుట్ అయ్యేటువంటి వాటర్ను బయటికి వెళ్ళేటువంటి మార్గం చూసుకోవాలి. ఒక ఆయన మొత్తం బకెట్ ఉంటుంది, ఎన్నో చిన్న రంధ్రం పడి ఉంటుంది, ఆ రంధ్రం కూడా మొత్తం ప్యాక్ అయిపోయి ఉంటుంది ఈ మట్టితోటి గడ్డగడ్డి. అలా నీళ్లు పెడితే దానికి గాలి సరఫరా అయ్యేటు, ఏరేషన్ జరిగేటట్టు అది బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండాలి. అది బయటికి వెళ్ళే పరిస్థితి ఉండాలి అంటే ఆ నీళ్ళు, ఆ టబ్బుకు రంధ్రాలు ఉన్నాయి. అందుకనే దీనికోసమే సపరేట్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సపరేట్గా కొన్ని ట్రబ్స్ లాగా తయారు చేసి ప్లాస్టిక్ వాటికి సంబంధించినటువంటి ట్రబ్స్ ఉంటాయి. సో ఈ ట్రబ్స్లలో ఆల్రెడీ రంధ్రాలు చేసి సైడ్స్కు రంధ్రాలు చేసి ఉంటాయి. ఇప్పుడు లీఫీ వెజిటేబుల్స్ ఉన్నాయనుకో, అంటే ఆకుకూరలు, ఈ ఆకుకూరలు ఎన్ని రోజులకు వస్తాయి, ఏ ఆకుకూర ఎన్ని రోజులకు వస్తుంది. ఇప్పుడు చిన్న మెంత ఉంది, ఒక ఆయనకు బాగా ఇష్టం చిన్న మెంత అని, చిన్న మెంతాన్ని తీసుకొని పోయి 10 రోజులు 12 రోజులు, మ్యాక్సిమం 8 రోజుల నుంచి 10 రోజులు 12 రోజుల కల్లా దాని టైం అయిపోతుంది. 14 రోజులు 15 రోజులు 20 రోజులకు దాన్ని వాడదామన్నా ముదిరిపోయే పరిస్థితి ఉంటుంది, వాడలేని పరిస్థితి ఉంటుంది. సో ఈ చిన్న మెంతం నువ్వు ప్లాన్ చేసుకున్నట్టు అయినా నేను నెక్స్ట్ వీక్లో సండేకు మటను లేకపోతే ఇంకోటో ఏదో ఒక కూర తీసుకుంటున్నా, దాంట్లో ఈ మెంతం చిన్న మెంతం వేయాలి అని అనుకుంటున్నంటే
బిఫోర్ 1 వీక్ ముందో లేకపోతే 8 డేస్ ముందో ఈ రకమైనటువంటి చిన్న మెంతాన్ని ఆయన సో చేసుకోవాలి. తన ఇంట్లో ఎంతవరకు కావాల్సి ఉంది, ఈవెన్ పాత ప్లేట్స్, చిన్న ప్లేట్ మాదిరిగా దానికి ఒక 3 సెంటీమీటర్ల నుంచి 4 సెంటీమీటర్ల మట్టి ఉంటే సరిపోతుంది. సో ఈ 4 సెంటీమీటర్లు 3 సెంటీమీటర్లు 1 ఇంచు 2 ఇంచుల మట్టి అంత భాగం ఉంది. దాంట్లో ఈ సీడ్స్ స్ప్రెడ్ చేసి లైట్గా వాటర్ ఇచ్చేసేస్తే అది 2వ రోజు జర్మినేషన్, 3వ రోజు జర్మినేషన్ అవుతుంది. జర్మినేషన్ అయిన తర్వాత ఇది కంటిన్యూటీగా జరుగుతుంది. ఇప్పుడు అదే ఆయన పాలకూర లాంటిది వేయాలని అనుకుంటాడు. పాలకూర వేయాలి, పాలకూర నేను తెంపుకోవాలి, పాలకూర నాకు టైం కావాలి అంటే పాలకూర కావాలంటే 25 రోజుల నుంచి 28 రోజులు టైం పడుతుంది మంచి ఫ్రెష్ లీఫ్ రావడానికి. సో ఆయన ప్లాన్ ఎట్లుండాలి అంటే ఈ ఎన్ని రోజులకు ఏ టైంకు ఏ కూరలు వస్తున్నాయి. చుక్కు కూర ఎన్ని రోజులు వస్తుంది, కొత్తిమీర ఎన్ని రోజులకు వస్తుంది, మెంతం కూర ఎన్ని రోజులకు వస్తుంది, ఇంకా బచ్చల కూర ఎన్ని రోజులకు వస్తుంది. ఇంకా రకరకాల ఆకుకూరలకు సంబంధించిన సీడ్స్కు ఒక సపరేట్ చిన్నది పెట్టుకోవాలి. ఎందుకు ఈ ఆకుకూరలకు సంబంధించి చెప్పినంటే ఏ ఆకుకూర అయినా ఒక 5 నుంచి 10 సెంటీమీటర్ల లోపు అంటే 7-8 సెంటీమీటర్ల లోపే ఆకుకూరలకు సంబంధించినటువంటి వెడుతూ పోతుంది. అంటే మనం ఇలా చూసుకుంటే ఒక 5 సెంటీమీటర్లు 6 సెంటీమీటర్లు ఇంతవరకు జరిగే పరిస్థితి ఉంటుంది. 1/2 ఫీట్కి సంబంధించినటువంటి దగ్గరికి వస్తే 1 అడుగు నుంచి సగం అడుగుకు సంబంధించినటువంటి లోతు లోపలనే ఈ ఆకుకూరల యొక్క వేర్లు స్ప్రెడ్ అయ్యే పరిస్థితి. అంత దూరం కూడా స్ప్రెడ్ అవ్వవు, కానీ దానికి ఈజీగా పోవడానికి రూట్ జోన్ స్ప్రెడ్ అవ్వడానికి ఉంటేనే ఆకులు పైనుంచి వస్తాయి. కాబట్టి 1/2 ఫీట్ మందం మట్టిని పోసుకుంటే సరిపోయేటువంటివి ఆకుకూరలు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఫీటు లేదా ఫీటున్నర వరకు పోసుకుంటే మనం టమాటా కానీ, వంకాయ కానీ, పచ్చిమిర్చి కానీ ఇట్లాంటి కూరగాయలు వేసుకున్నప్పుడు ఫీటున్నర వరకు మట్టిని పోసుకోవాల్సి ఉంటుంది. కొన్ని చోట్ల బీరకాయలు, కాకరకాయలు, సొరకాయలు ఇవన్నీ బాగా ఈ దాబాల పైన ఉన్నటువంటి వాళ్ళకు బాగా ఇష్టం ఉంటుంది. సో దోసకాయలే కావచ్చు, ఇవన్నీ వేసుకునేటప్పుడు ఏం చేయాలంటే ఒక బకెట్లు, పాత బకెట్లు ఉంటాయి కదా, ఆ పాత బకెట్లు ఎలాగో ఫీటున్నర వరకు లోపుకు ఉండేటటువంటి మట్టిని చూసుకోవాలి. ఆ బకెట్ లోపల చేసుకోవాలి. చిన్న చిన్న రంధ్రాలు అక్కడక్కడ చేసుకొని దానికి నీళ్లు పోసేసుకుంటే డ్రైన్ అవుట్ అయింది. నీళ్ళు అంటే మొత్తం నీళ్ళు పోయద్దు. చాలామంది దాబాల పైన వ్యవసాయం చేసే వాళ్ళు నీళ్ళను విపరీతంగా పడుతుంటారు. ఇక పుణ్యానికి వచ్చినాయి లేదా పైన ఆల్రెడీ దాని మీద ఉంటుంది, నల్ల ఆన్ చేసేసేస్తే నీళ్ళు పడుతుంది. నీళ్ళు ఎప్పుడు ఏ మొక్కలైనా సరే, ఈ మొక్కలే కాదు రేపు పొలంలో వేసుకున్నా సరే, మొక్కలు నీళ్లను తాగవు, ఎరువులను తినవు. కేవలం ఇట్లా పట్టుకుంటే ఒక ముద్దలాగా రొట్టె చేసుకుంటే ఆ రొట్టె ముద్ద ఎట్లయితే సాగుతుందో, రొట్టె చేయడానికి అనువైనటువంటి ఒక తేమ లాంటి ముద్ద పదార్థం ఉంటుందో, ఆ ముద్ద వంటి పదార్థం మట్టి గట్టిపడ్డప్పుడు దానికి తేమ ఉంటుంది. ఈ తేమను మొక్క యొక్క వేర్లు చిన్న వెంట్రుకల మాదిరిగా ఉంటాయి, లేత వేర్లు. సో ఈ లేత వేర్లు ఆ తేమను పీల్చుకుంటాయి. మనం నీళ్లు తాగినట్టు బాటిళ్ళ కొద్ది బాటిళ్ళు మొక్కలు నీళ్లు తాగాయి. డాబాల పైన ఇంట్లో కిచెన్ గార్డెన్ చేసుకునేటువంటి వాళ్ళ యొక్క నీటి యాజమాన్యం అనేది చాలా కీలకం. నీళ్లు యాజమాన్యం పద్ధతికి ఎలా ఏంటి, నీళ్లను ఎందుకు ఇవ్వాలి, ఎంతసేపు ఇవ్వాలి ఏంటి అనేటువంటి దాంట్లో చాలా సమస్యలు ఎదుర్కొంటారు. ఎందుకంటే నీటి యాజమాన్యం నీటిని ఎక్కువ పెట్టడం ద్వారా పోషకాల యొక్క సమృద్ధి, పోషకాలు బయటకు వెళ్ళిపోవడం, పోషకాలు డ్రైన్ అవుట్ అవ్వడం అనేది ప్రధాన సమస్య మనం ఈ కిచెన్ గార్డెన్ చేసుకునే వాళ్ళలో చూస్తుంటాం. ఏంటి అంటే ఇప్పటిదాకా చెప్పుకున్నట్టు బకెట్లో కానీ, ట్రబులలో కానీ, డ్రమ్ములలో కానీ ఈ వాటిలలో ఈ పెట్టుకున్నటువంటి ఈ పంటలకు నీళ్లను తీసుకొచ్చి ఒక పైపు ద్వారా కానీ లేకపోతే ఒక రోజ్ క్యాన్ ద్వారా కానీ ఇంకో ద్వారా కానీ నీళ్లను పోస్తుంది. ఈ పోసే క్రమంలో నీళ్ళు ఎక్కువ పోయడం ద్వారా నీటికి ఎప్పుడైనా పీడనము, ఒత్తిడి ఉండేసేసి ప్రెజర్ను కిందికి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ ప్రెజర్ను కిందికి ఇవ్వడం ద్వారా ఏమవుతుంటుందంటే దాంట్లో ఉన్నటువంటి పోషకాలు అన్నీ కిందికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంటుంది. ఎక్కువసేపు వాటర్ పెడితే ఈ చిన్న చిన్న రంధ్రాలు గాలి ఆడాలి, లేకపోతే వేరు వ్యవస్థ ద్వారా ఎక్సెస్ అయిన వాటర్ డ్రైన్ అవుట్ అవ్వాలి అనేటువంటి ఆ రంధ్రాల ద్వారా ఈ సమృద్ధి అయినటువంటి పోషకాలు వేరు వ్యవస్థకు, వేర్ల దగ్గరికి అందుబాటులో ఉన్నటువంటివన్నీ కూడా బయటకి డ్రైన్ అవుట్ అయిపోతూ ఉంటాయి. ఇలా క్రమంగా కొద్దిసార్లు డ్రైన్ అవుట్ అయిపోతూ ఉండేసరికల్లా ఆ మట్టిలో ఏముండవు, ఓన్లీ పిప్పే ఉంటుంది. ఆ పిప్పిలో ఉన్నటువంటి దగ్గర న్యూట్రియంట్స్ అందుబాటులో లేకపోతే
పంటలు సరిగ్గా రావు, దిగుబడి సరిగ్గా రాదు. బయట పెడితే ఇన్ని కిలోలు వచ్చింది, అన్ని కిలోలు వచ్చిందని చెప్తున్నారు, మాకు 2 కిలోలు 1 కిలో కంటే కూడా ఎక్కువ వస్తలేవు, మాకు పంట సరిగ్గా వస్తలేదు, మాకు లాభం అంటే మా ఇంటి మందం మేము కొనుక్కొచ్చుకునే దానికంటే ఎక్కువ దీన్ని ఖర్చు పెట్టినాము, అయినా మాకు అంతగానం లాభం రాలేదు అనేటువంటి కొన్ని సంఘటనలు మనం ఈ డాబాల పైన వ్యవసాయం చేసే వాళ్ళ దగ్గర చూసాం. ఎప్పుడైనా సరే మొక్క అనేది నీళ్లను తాగదు, ఎరువులను తినదు, కేవలం నీటి చెమ్మను పీల్చుకుంటుంది. ఈ నీటి చెమ్మ ఏంటి అంటే ఒక మట్టి యొక్క ముద్దను ఒక రొట్టె మాదిరిగా రొట్టె చేస్తే ఏ విధంగా అయితే ఒక సాగడానికి అవకాశం ఉంటుందో, ముద్ద కడుతుందో, అట్లాంటిది మాయిచర్ అంటే తేమను దగ్గర చిన్న వెంట్రుకల మాదిరిగా ఉన్నటువంటి వేర్లు ఈ నీటి చెమ్మను పీల్చుకుంటాయి. ఆ పీల్చుకోవడం ద్వారానే ఆ మొక్కలు అనేవి బతుకుతాయి. సో ఆ పీల్చుకునే క్రమంలోనే న్యూట్రియంట్స్ను కూడా కలిపి పీల్చుకుంటాయి. నీటిలో కరిగి నీటిలో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ ఆ వేరు వ్యవస్థకు అందుబాటులో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ను కలిపి పీల్చుకుంటాయి. సో ఈ కలిపి పీల్చుకునేటువంటి క్రమంలోనే అవి పెరుగుదల, వాటి యొక్క సమగ్ర యాజమాన్యం, సమగ్రంగా వాటి యొక్క పంట దిగుబడి అనేది రావడం జరుగుతుంది. సో ఈ నీళ్లను ఎక్సెస్ పోసి నీళ్లను మొత్తమే పోయకుండా, నీళ్లను మొత్తమే పోయాలి, అసలు ఈ కుండీలో నీళ్ళు ఎప్పుడు పోయాలి నేను అని అనిపించినప్పుడు ఆ మట్టిని ఇట్లా పట్టుకొని దగ్గరకు పట్టుకొని చూస్తే మొత్తం పొడి పొడి లాగా ఉంటుంది. ఈ పొడి పొడి లాగా ఉన్నప్పుడు నీరు దప్పికేసినట్టు ఆ మొక్కకు నీటి యొక్క అవసరం ఉంది అనేటువంటి అవసరం అక్కడ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే నీళ్లు ఎక్కువ ఉన్నాయి ఎట్లా తెలుస్తుంది అంటే ఇట్లా పట్టుకుంటే ముద్దలాగా తయారు కాదు, అది మొత్తం రొచ్చు రొచ్చు అయిపోయి బయటకు కూడా స్ప్రెడ్ అయిపోయేటట్టు, ఇట్లా పిసికితే బయటకు వెళ్ళిపోయేటట్టు అట్లాంటి పరిస్థితి అయింది. అట్లాంటి ఎక్కువ వాటర్ ఉన్నప్పుడే బాగా చీడపిడలు అంటే ముఖ్యంగా తేమ ఎక్కువ అయినప్పుడు ఫంగసెస్ వస్తాయి. అంటే ఫిజేరియం అని, రైజోప్టెరా అని కొన్ని జాతులకు సంబంధించినటువంటి ఈ వేరుకుళ్ళు రావడానికి కావాల్సినటువంటి ఫంగస్ అక్కడ డెవలప్ అవుతుంది. అప్పుడు ఏమైపోతుంది అంటే ఈ వేర్లు సపోజ్ ఇలా ఉన్నాయనుకోండి, ఈ వేర్ల లోపల ఈ బూజు, తెల్లని ఒక బూజు లాంటి ఒక పదార్థం పొర వస్తుంది. ఈ వేర్లు కింది భాగం నుంచి నీళ్లను, పోషకాలను పైకి తీసుకోవాలి. ఈ తీసుకునేటప్పుడు ఒక గుండు సూదిలో దారం పెట్టి కూర్చున్నట్టు ఈ వేరు లోపల యువతలకు అవతలకు ఒక బూజు తెగులు ఫామ్ అయిపోయి ఇక్కడ స్థావరాన్ని ఏర్పరచుకుంటుంది. ఈ స్థావరాన్ని ఏర్పరచుకున్నప్పుడు ఈ నీళ్లు కింది నుంచి పైకి వస్తున్నప్పుడు ఈ నీళ్లు ఇక్కడికి వచ్చి ఇక పైకి పోయే పరిస్థితి లేదు, ఇక్కడే ఆగిపోతాయి. ఈ ఆగిపోయిన క్రమంలో ఈ నీళ్లు అక్కడ పేరుకొని పోయి 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 ఒక కుళ్ళు లాగా తయారవుతుంది. నీటి చెమ్మ వచ్చి ఈ బూజుకు ఈ కుళ్ళుకు ఈ రెండింటికి తయారైపోయి ఈ వేరు ఇట్లా పట్టుకొని చూస్తే బుడ్డు బుడ్డు అయిపోవడం లేదా మెత్తగా అయిపోవడం, అక్కడ మొత్తం తెల్లని ఒక బూజు లాంటి పదార్థం రావడం, పది పీకితే సగానికి ఊసి రావడం, కింద ఉన్న వేర్లు మొత్తం కుళ్ళిపోవడం, ఈ కుళ్ళిపోయిన వేర్లు మొత్తం ఒక మురిగిన చేపల వాసనతో కూడినటువంటి వాసన రావడం, ఇట్లాంటివన్నీ మనం చూస్తుంటాం. ఇదంతటి కారణం ఏంటి అంటే మీరు నీళ్ళు ఎక్కువ పెట్టడం. నీళ్ళు ఎక్కువ పెడితే ఇగో ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి. నీళ్ళు ఎక్కువ పెట్టడం వల్ల పోషకాలు పోతున్నాయి, నీళ్ళు ఎక్కువ పెట్టడం వల్ల రోగాలు వస్తున్నాయి, నీళ్ళు ఎక్కువ పెట్టడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. మరి నీళ్ళు తక్కువ పెట్టడం వల్ల ఏం జరుగుతుంది? నీళ్ళు తక్కువ పెట్టడం వల్ల, ఎక్కువ పెట్టడం వల్ల ఏమైందో తెలుసుకున్నాం. మరి తక్కువ పెట్టడం వల్ల ఏం జరుగుతుంది అంటే నీళ్లు తక్కువ పెడితే పూత సరిగ్గా కాదు, కాయ సరిగ్గా కాదు, పిండి పదార్థం సరిగ్గా డెవలప్ కాదు, మొక్క ఎదుగుదల సరిగ్గా ఉండదు. ఎందుకంటే మీరు మొదటే కిరణజన్య సంయోగక్రియ సూత్రంలో మనం ఫస్ట్ మొక్కలు పిండి పదార్థం ద్వారా ఆహారం తయారు చేసుకుంటే అన్నప్పుడు కార్బన్ డైఆక్సైడ్ గాలి లోపల ఖర్చు లేకుండా, కొనుక్కొచ్చుకోలేకుండా, డబ్బులు ఖర్చు పెట్టకుండానే డైరెక్ట్ పీల్చుకుంటుంది. మరి దానికి అడిషనల్గా అవసరమైనది ఏంటిది? నీళ్ళు అవసరం. సో అడిషనల్గా అవసరమైనది నీళ్ళు కాబట్టి ఈ నీళ్లు మనం ఇస్తే తప్ప దానికి వేరే దగ్గరికి ఇచ్చి తీసుకునే పరిస్థితి లేదు. లేదు నీళ్ళు ఇవ్వడానికి సంబంధించింది మనం ఇట్లా ఇంట్లో ఎవరు లేకపోతే, సపోజ్ నేనే యజమాని అయితే మా సాగర్ సార్ లేడు, నేను పోయి పలానా దగ్గర అప్పు తెచ్చుకుంటా, పలానా దగ్గర కొట్లు తెచ్చుకుంటా, పలానా దగ్గర నా పేరు చెప్పి తెచ్చుకుంటా అనేటువంటి పరిస్థితి లేదు. ఆ మొక్క ఆడికించి కదలదు. ఆ మొక్క ఆడికించి ఏడ పెట్టినామో ఏ కుండీలో పెట్టినామో అనే ఉంటుంది. సో దానికి నీళ్లు అవసరం పడుతున్నదని ఎప్పుడు చెప్తుందంటే అది పాలిపోయినట్టు అవ్వడం, ఆకులు కిందికి ఏడుస్తడం, నిగనిగలాడుతూ ఫ్రెష్గా ఫ్రాగ్రెన్స్ తోటి మంచిగా నిలబడి ఉండేటువంటి టైంలో ఉన్నప్పుడు దానికి అన్ని రకాల పోషకాలు, అన్ని రకాల నీళ్లు అన్ని సమృద్ధిగా ఉన్నాయన్నట్టు. ఎప్పుడైతే ఆకులు జాల విడిచినట్టు జరుగుతుంటాయి, వాడు పట్టినట్టు అయిపోతుంటాయి, కిందికి పోతున్నట్టు అనిపిస్తుంటే అది సిమ్టమ్. నేను దప్పికతో ఉన్నా, నాకు నీళ్ళు ఇవ్వు, నేను పోషకాలను తయారు చేసుకోవాలంటే నువ్వు నీళ్ళు ఇస్తేనే నేను తయారు చేసుకుంటా
అనేటువంటి సిమ్టమ్. సో దీన్ని శాశ్వతంగా అరికట్టడం ఎలా అంటే మనం రెగ్యులర్ మెయింటెనెన్స్కి సంబంధించి చూడాలి. లేదు ఇంకా అలా జరగట్లేదు చేయట్లేదు అనుకున్నప్పుడు ఏం చేయాలంటే చిన్న ఒక గోనె పట్టా టైపు కానీ గోనె బస్తా కానీ ఏదైనా తీసుకొచ్చి దాన్ని తడిపి దాని పప్పలు వేసేసేయాలి. పోషకాల జాగ్రత్త ఆర్గానిక్ పద్ధతుల్లో నేను చేయాలనుకుంటున్నా జరగాలనుకుంటున్నా అప్పుడు ఫస్ట్ బేసిక్లోనే మనం బెడ్ ప్రిపరేషన్ చేసుకున్నప్పుడే లేదా బకెట్లో మట్టిని తయారు చేసుకున్నటువంటి మట్టిలోనే మనం సమగ్రమైనటువంటి పోషకాలను సమగ్రమైనటువంటి పశువుల ఎరువు వేపపిండి వర్మీ కంపోస్టు నీటి యొక్క పొరలు మొత్తం మట్టిని కొంతమంది ఏం చేస్తారంటే మట్టి సెలెక్షన్ చేసుకునేటప్పుడే ఏదో మట్టి ఎర్ర మట్టి లేకపోతే ఏదో ఒక మట్టి బంక మట్టి ఏదో ఒక మట్టిని తీసుకొచ్చి ఆ మట్టి లోపల ఇసుక రేణువులు లేక పోరస్ అంటే రంధ్రాల ఈజీగా వేర్లను స్ప్రెడ్ అయ్యేటటువంటి పరిస్థితి లేనప్పుడు మెత్తటి మట్టి తీసుకొని వచ్చిన అనుకో గట్టిగా గడ్డ కట్టినట్టు కడతారు. సో ఈ గడ్డలు కట్టే మట్టి తీసుకొని వచ్చేసేస్తే నీళ్ళు పోస్తే అది కూడా గడ్డ కడతారు. సో అట్లా కాకుండా దానికి ఇవన్నీ మిశ్రమాలు కలిపినప్పుడు ఏమవుతుందంటే గాలి గదుల్లాగా గాలి బుడగల్లాగా దాని లోపల ఏర్పడి ఈ మట్టి లోపల ఈ నీళ్లను దాచిపెట్టుకునేటువంటి గుణం ఏర్పడుతుంది. సో తద్వారా మొక్క ఎదుగుదల మొక్క యొక్క గ్రోత్ అనేది బాగా ఉంటుంది. సో ఏమేమి కూరగాయలు ఎప్పుడెప్పుడు వేసుకోవాలి ఏ సీజన్లో వేసుకోవాలి అనేది ఒక ప్రధానమైనటువంటి. అయితే కిచెన్ గార్డెన్లో వేసుకునేటప్పుడు ఏ కూరగాయలైనా ఎప్పుడైనా పండుతాయి అని అంటే ఆకుకూరలు ఎప్పుడైనా పండుతాయి. ముఖ్యంగా టమాటా లాంటి కూర ప్రతి ఒక్కరికి అవసరం పడుతుంది కాబట్టి ఈ టమాటా లాంటి పంట ఒక ఏప్రిల్ మే నెలలో తప్ప మిగతా ఏ నెలలో వేసుకున్నా సరే టమాటా అనేది వస్తుంది. అయితే టమాటా ఎన్ని రోజుల పంట టమాటా ఎన్ని రోజులు వస్తుంది అని అంటే టమాటా అనేది మీరు కుండీల్లో పెట్టుకుంటే 120 రోజుల నుంచి 150 రోజులు 160 రోజుల వరకు రావడానికి అవకాశం ఉంటుంది. ఒకటే కుండీలో ఒక బకెట్లో ఒకటే టమాటాను కనుక పెడితే ఎక్కువ ఇళ్ళు రావడానికి అవకాశం. ఒకటే కుండి తక్కువ కుండి దాంట్లో 25 నుంచి 30 సెంటీమీటర్ల వరకు వేరు పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కుండీలో ఒక 5-6 వేసినాం అనుకోండి చాలా తక్కువ స్పేస్లో తక్కువ న్యూట్రియంట్స్ అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి తక్కువ అది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లా వంకాయ కూడా 200 నుంచి 220 రోజుల వరకు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మిరపకాయ ఒక 120 రోజులు 150 రోజుల వరకు మిరపకాయ ఉంటుంది. సో మీకు ఎన్ని రోజులకు ఒకసారి కటింగ్ అవుతుంది. టమాటా అయితే 4 నుంచి 5 రోజులకు ఒకసారి కటింగ్ అవుతుంది. వంకాయ అయితే 3 నుంచి 4 రోజులకు లేదా 5వ రోజు కటింగ్ అవుతుంది. మిరపకాయ అయితే ప్రతి 15 రోజుల నుంచి 20 రోజులకు ఒకసారి కటింగ్ అవుతుంది. సో ఈ మిరపకాయకు టమాటాకు వంకాయకున్న గుణం ఏంటి అంటే కింది కాయలు 1-2 కాయలు అయితే ఫస్ట్ ఎర్లీ స్టేజ్ ఆ కాయలు తెంపితేనే కొత్త కాయలు కొత్త పూత కొత్త గ్రోత్ అనేది వస్తుంది. కాయలు తెంపకుండా అట్లనే పెట్టుకుంటే మళ్ళీ కొత్త పునరుత్పత్తి చేసుకున్నది. ఒకటి డెలివరీ అయ్యి ఒకటి అయిపోయితేనే ఇంకొకటి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటివి తెలుసుకోవచ్చు. ఇక బెండకాయ గోకరకాయ మీరు ఎప్పుడైనా త్రూఅవుట్ ఇయర్ పండించుకోవచ్చు. తర్వాత బీరకాయ కాకరకాయ సొరకాయ. ఇప్పుడు బెండకాయ అని చెప్పినప్పుడు బెండకాయ ఎన్ని రోజులకు వస్తుంది అంటే మా ఇంట్లో 4 ఉన్నాం. 4 ఉంటే ఎన్ని కట్టింగ్స్ వస్తాయి నేను ఎన్ని బెండకాయలు పెట్టుకోవాలని కొంతమందికి క్వశ్చన్ ఉంది. సో ఒక చెట్టుకు ఒకసారి పికింగ్ చేస్తే 1 లేదా 2 బెండకాయలు వస్తాయి. మీ ఇంట్లో కూర వండుకోవడానికి 8 బెండకాయలు కావాలన్నా 10 బెండకాయలు కావాలన్నా 15 బెండకాయలు కావాలన్నా అనే దాన్ని బట్టి ఒకదానికి 2 వేసుకుంటే 8 చెట్లు 10 చెట్లు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఎప్పుడు వస్తాయంటే మీరు బెండకాయ విత్తనం పెట్టిన రోజు నుంచి 43వ రోజు లేదా 45వ రోజుకు ఫస్ట్ కటింగ్ స్టార్ట్. ఎన్ని రోజుల వరకు ఉంటుంది అంటే 90 రోజుల నుంచి 100 రోజుల వరకు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎన్ని రోజులకు ఒకసారి వస్తుందంటే దినం తప్పితే దినం వస్తుంది. సో ఈ రోజు తెంపితే రేపు గ్యాప్ ఎల్లుండికి మళ్ళీ బెండకాయ తయారవుతుంది. ఒకవేళ చిన్న వాటిని మీరు పిందెల్లే తెంపుకునే అలవాటు ఉంది అని అంటే మీకు 4 రోజులకు ఒకసారి లేదా 5వ రోజుకు ఒకసారి వస్తుంది అన్నట్టు అర్థం. సో దీన్ని బట్టి ఈ సైజును బట్టి మీ ఇంట్లో సైజును బట్టి మీ అవసరాన్ని బట్టి మీరు బెండకాయలు గోకరకాయకు సంబంధించి 35 రోజులు 38 రోజులకు లేదా 40వ రోజు కల్లా మీకు గోకరకాయ చేతికి వస్తుంది. ఎన్ని రోజులు ఉంటుంది 75 రోజుల నుంచి 80 రోజుల వరకు చేతిలో ఉండడానికి మీకు పంట రావడానికి అవకాశం ఉంది. పంట దీర్ఘకాలికం మొత్తం 80 రోజులకు సంబంధించినటువంటి పంట. సో అదేవిధంగా మీరు బీరకాయలు పెట్టుకుంటే 45 to 48 డేస్ కిచెన్ గార్డెన్లో ఇంట్లో పెట్టుకుంటున్నారు కాబట్టి కొంతమందికి ఎర్లీ వెరైటీస్లో 38 రోజులు 40వ రోజుకు 42 రోజులు సహజంగా అయితే బీరకాయ 45 రోజులకు వస్తుంది. ఎన్ని రోజుల వరకు ఉంటుంది 80 రోజుల నుంచి 90 రోజుల వరకు
బీరకాయ ఉంటుంది. సో ఈ గ్యాప్లో ఎన్ని బీరకాయలు కాస్తుంది అని అంటే ప్రతి కనుపుకు ఒక బీరకాయ రావడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో మగ పుష్పాలు ఆడ పుష్పాలు 2 పుష్పాలు ఉంటాయి. వందెత్వ పుష్పాలు మగ ఆడ కలిసి ఉన్నటువంటి వందెత్వ పుష్పాలు కూడా ఉంటాయి. సో ఈ పాలినేషన్ జరిగేటప్పుడు బీరలో మేల్ ఫీమేల్ క్రాసింగ్ సంబంధించింది పొద్దున్నే మనకు పూత రాదు, సాయంత్రం పూట బీరకాయ పూతకు సంబంధించింది వస్తుంది. దాంట్లో మగ పుష్పాల యొక్క పుప్పొడిని ఆడ పుష్పం యొక్క కిలోగ్రామ్ అండాశయంకు సంబంధించిన దగ్గర టచ్ చేస్తే, హ్యాండ్ పాలినేషన్ కనుక చేస్తే మీకు ఎక్కువ బీరకాయలు వస్తాయి. ఎందుకంటే మీకు బయట ఇక్కడ తేనెటీగలు లేవు. బయట ఓపెన్ కండిషన్లో అంటే తేనెటీగలు ఉంటాయి, తేనెటీగల ద్వారా సంపర్కం జరుగుతుంది కాబట్టి తేనెటీగల ద్వారా ఇది జరగడానికి అవకాశం. మేజర్గా ఏంటంటే నాకు బీరకాయలు కాస్తలేవు, వారానికి ఒకటి కూడా వస్తలేవు అని అంటారు. ఎక్కడ కూడా పాలినేషన్ జరిగే పరిస్థితి లేనప్పుడు అది ఎన్ని పూతలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సాయంత్రం కావాలి విపరీతమైన పూత కనిపిస్తుందండి, నాకు కాదం ఒక్క కాయ కూడా వస్తలేదు అనేటువంటి ఫీలింగ్ కూడా కొత్తకుంటుంది. అయితే కాకరకాయలో ఆ ప్రాబ్లమ్స్ కొంచెం తక్కువ ఉంటుంది. కాకరకాయ పెడితే వస్తుంది. ఎన్ని రోజులకు వస్తుంది కాకరకాయ? పెట్టిన 55 రోజుల నుంచి 60 రోజులకు కాకరకాయ చేతికి వస్తుంది. సొరకాయ మనం ఇంట్లో అందరు కద్దుగా కీరు కావచ్చు, పండుగలకు కావచ్చు, సాంబార్లు కావచ్చు, ప్రతి దాంట్లో సొరకాయ అవసరం పడుతుంది. సొరకాయ మీరు వేసుకుంటే 60 రోజుల నుంచి 65 రోజులకు ఫస్ట్ కాయ చేతికి వస్తుంది. ఎన్ని రోజుల వరకు ఉంటుంది అంటే 140 రోజులు, 150 రోజుల వరకు, 130 రోజుల వరకు ఉండడానికి అవకాశం ఉంది. వేరే బీరకాయ 90 రోజులు. కాకరకాయ ఎన్ని రోజుల వరకు ఉంటుందంటే కాకరకాయ 95 రోజులు, 100 రోజులు, 110 రోజుల వరకు ఉంటుంది. కొంచెం మంచిగా క్రీపర్ ఇచ్చి దానికి సపోర్టింగ్ కనుక ఇస్తే ఎక్కువ కాయలు వస్తాయి. ఈ బీర, కాకర, సొర వీటికి సంబంధించిన జాతులకి ఏంటంటే ప్రతి కనుపు దగ్గర ఒక కాయ రావడానికి అవకాశం ఉంది. ప్రతి కనుపు దగ్గర ఒక కాయ వస్తుందంటే ఎన్ని కనుపులు పెరిగితే, ఎన్ని స్టెప్స్ పెరిగితే అన్ని కాయలు మనకు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇట్లా కాయగూరలకు సంబంధించి కొంతమంది క్యాబేజు, క్యాలీఫ్లవరు ఇట్లాంటివి, క్యారెట్, బీట్రూట్, ముల్లంగి ఇట్లాంటివి కూడా ఇంట్లో పెంచుకోవాలని చెప్పేసి అనుకుంటారు. క్యారెట్, బీట్రూట్ ఇట్లాంటివంటి రూట్స్కు సంబంధించినటువంటి వేరు మూలం ద్వారా పెరిగేటువంటి పంటలు. ఈ వేర్ల దగ్గర ఉన్నప్పుడు ఏం చేయాలంటే కొంచెం మెత్తని మట్టి ఉండాలి, సారవంతమైన మట్టి ఉండాలి, మెత్త మట్టి ఉండాలి. మెత్తని వరకైనా సరే జల్లడ పట్టుకొని పోసుకున్నా సరే కొంచెం చిన్న చిన్న ఇసుక ఉండొచ్చు, కానీ మొత్తం మీద అది ఈజీగా ఉండేటువంటి పంట ఉండాలి. ముల్లంగి లాంటిది కూడా పెట్టుకుంటారు. క్యారెట్ పెట్టుకుంటే 55 రోజుల నుంచి 60 రోజులకి చేతికి వస్తుంది. ముల్లంగి పెట్టుకుంటే 35 రోజుల నుంచి 40 రోజులకి చేతికి వస్తుంది. బీట్రూట్ లాంటిది పెడితే 75 రోజులు, 80 రోజులకు వస్తుంది. కొంతమంది క్యాబేజ్, క్యాలీఫ్లవర్ పెడతారు. క్యాబేజ్, క్యాలీఫ్లవర్ అనేది కోల్ క్రాప్స్ అని చెప్పేసి కూల్ సీజన్లో వచ్చేటువంటి పంట. సో ఈ క్యాబేజీ, క్యాలీఫ్లవర్ అనేది, క్యాబేజ్ అనేది 60 రోజుల నుంచి 65 రోజులు, 55 రోజుల నుంచి 60 రోజుల మధ్యలో వస్తుంది. సో ఈ టైంలో కొంచెం కూల్ టెంపరేచర్ ఉండేటట్టు, చలికాలం శీతాకాలంలో ఉండేటటువంటి వెరైటీస్ను వాటిని తెచ్చుకోవడం మంచిది. ఎండల్లో టాప్లో దాబా పైన పెట్టినాం, అదే పైగా హీట్ ఉంది, మొత్తం చుట్టుపక్కలంతా హీట్ టెంపరేచర్ బాగా ఎక్కువ ఉంది, 40-45 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది, నాకు క్యాలీఫ్లవర్ రావాలి ఇప్పుడు అని అంటే వచ్చే పరిస్థితి లేదు, క్యాబేజ్ రావాలంటే వచ్చే పరిస్థితి లేదు. చలికాలం పంట, చలికాలం సంబంధించినటువంటి చల్లని వాతావరణం ఎక్కువ ఉన్నప్పుడు వస్తుంది. అట్లాంటి పంటలు ఒకవేళ సమ్మర్లో కనుక పెట్టాలని ప్రయోగం చేయాలనుకుంటే కొంచెం షేడ్ ఉన్న దగ్గర, నీడ ఉన్నటువంటి ప్రాంతం దగ్గర, కూల్నెస్ ఉన్నటువంటి ప్రాంతం దగ్గర పెట్టుకోవడం మంచిది. ఇక మీకు ఇంకా ఇంట్లో పెంచుకోవడానికి సంబంధించినటువంటి వాటిలలో ఆకుకూరలకు సంబంధించింది ఏ ఆకుకూరనైనా మ్యాక్సిమం 40 రోజులు, 35 రోజుల లోపలనే మీకు కటింగ్ ఉంటుంది. 20-25 రోజులు, 28 రోజులు. ఒక పుదీనా మాత్రం మీరు కనుపుల్లాగా తెచ్చుకోవాలి. అక్కడెక్కడ ఒక దగ్గర నీళ్లు బాగా వేస్ట్ చేస్తాం, బియ్యం కడిగిన నీళ్లు పోస్తాం, ఇంకోటి పోస్తాం అనే దగ్గర ఏమన్నా ఉన్నాయి, లేదా బాగా వేస్టేజ్ నీళ్లు సంబంధించి వచ్చింది, సో అక్కడ పోసేసేస్తే మొత్తం పుదీనా అనేది క్రీపర్ లాగా స్ప్రెడ్ అవుతుంది, భూమి మీద పరుచుకుంటుంది, చల్లదనాన్ని ఇస్తుంది, మీకు ఈజీగా ఇస్తుంది. గ్రీన్ టీ తాగినప్పుడు పుదీనా అవసరం పడుతుంది. మిగతా మీరు ఏం చేసినా సో పుదీనా ఆకులు ప్రతి చోట మీకు అవసరం అవుతుంది. మింటు ఒక సంవత్సర కాలం పాటు, సంవత్సరన్నర కాలం పాటు కూడా మీకు మింటు మీ ఇంట్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. కొత్తిమీర లాంటి పంట 30-35 రోజుల కల్లా మనకు కొత్తిమీర చేతికి వస్తుంది. కటింగ్ వెరైటీస్ ఉంటాయి, దీంట్లో డైరెక్ట్ పీకే వెరైటీస్ ఉంటాయి. కటింగ్ వెరైటీస్ ఇంట్లోనే కిచెన్లోనే కాబట్టి మీరు కటింగ్ వెరైటీస్ తీసుకుంటే మల్టీ కట్ వెరైటీస్ మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. చిన్న చిన్న ధాన్యాలను కొంత మోతాదులో చేసుకోవాలి. చిన్న రూట్ జోన్ ఒక 3 సెంటీమీటర్లు 5 సెంటీమీటర్ల లోపు ఉన్నటువంటి కాబట్టి అంతమందం పోసుకోవాలి. ఒక చిన్న చిన్న ప్లేట్లు, పాత ప్లేట్లు, వాటికి సంబంధించినటువంటి వాటిలలో కానీ పెట్టుకుంటే మీకు కొత్తిమీర కావాల్సినటువంటి కొత్తిమీర అదైతే కొత్తిమీర
బద్దాల రూపంలో 2 గుండ్ల రూపంలో ఉంటాయి. వాటిని చెప్పుతో కానీ ఏదైనా ఒక రఫ్ సర్ఫేస్ ఉన్న దాంతో రాకితే 2 బద్దాలు చేస్తే ఈ 2 బద్దాలు కూడా మనం ప్లేస్ చేసేస్తే 2 బద్దాల ద్వారా వస్తాయి. లేకపోతే గుండ్లు వేసేసినాం అనుకో కొన్నిసార్లు అది పలగకపోతే అది జర్మినేషన్ వచ్చే పరిస్థితి ఉంటుంది. సో అది జరగదు. ఇక చిక్కుడు, తర్వాత చిక్కుడుకు సంబంధించినటువంటి సమస్య ఏంటంటే సీజనల్గా కొన్ని నేను జూన్లో పెట్టిన సార్ చిక్కుడు మొత్తం నవంబర్ డిసెంబర్లోనే పండిందంటే దాంట్లో 2-3 రకాలు ఉంటాయి. ఆల్ సీజన్ వెరైటీస్ ఉంటాయి, ఓన్లీ వింటర్ సీజన్లో కాసేటువంటివి ఉంటాయి. సో క్రీపర్ లాగా పనిచేస్తుంది, ఇంట్లో పొదలాగా పనిచేస్తుంది, గుత్తులుగా కాయలు కాస్తుంది. బుష్కి సంబంధించినటువంటి ఉంటుంది, నీకు చెట్టుడు అని కూర్చొని కాసేటువంటి చిక్కుళ్ళు ఉంటాయి. ప్రధానంగా ఏం మందులు కొట్టాలి, మీరు ఇంట్లోనే పెంచుకోవాలనుకుంటున్నారు, పెద్ద పెద్ద కమతాల రూపంలో లార్జ్ స్కేల్లో మీరు పెంచుతలేరు, చాలా తక్కువ మోతాదులో పెంచుతూ మొక్కకు ఎప్పుడైనా సరే మీరు సమృద్ధమైనటువంటి పోషకాలు ఇస్తే ఎలాంటి చీడపీడలు వచ్చినా ఎలాంటి అదున్నా కానీ రోగనిరోధక శక్తి ఉంటుంది కాబట్టి కంట్రోల్ అవుతుంది. ఇక తప్పకుండా మేము ఏదన్నా ఒకటి కొట్టాలి, కొట్టకపోతే మాకు సాటిస్ఫాక్షన్ లేదు అనుకునేటువంటి వాళ్ళలో ముఖ్యంగా ఇంట్లో వాడినటువంటి కొన్ని చిట్కాల ద్వారా కూడా ఈ చీడపీడల యాజమాన్యం చేసుకోవచ్చు. వేప నూనె ఒకటి దొరుకుతుంది మార్కెట్లో, ఎప్పుడైనా వాడుకోవచ్చు. అయితే వేప నూనె ఎప్పుడైనా ఏ నూనె ఇంట్లో వాడే కిచెన్లో వాడేటువంటి నూనె ద్వారా కూడా గుడ్డు దశ కోశస్థ దశకు సంబంధించినటువంటి ఏ పురుగుకైనా 3 దశలు ఉంటాయి. ఒకటి గుడ్డు దశ, రెండోది కోశస్థ దశ, మూడోది ఈగ దశ లేదా అడల్ట్ దశ, రెక్కలు వచ్చి బయటకు వచ్చే దశ. ఈ 3 దశలలో ఈ గుడ్డు దశ కోశస్థ దశ ఉన్నప్పుడు మధ్యలో ఒక లార్వా దశ ఉంటుంది. ఆ లార్వా దశలో మాత్రమే పురుగులను ఈ మందులు కొట్టేటువంటి క్రమము జరుగుతుంది. ఇక ఈగ దశలో మనకేం డ్యామేజ్ చేసేది ఉండదు, ఈగ గుడ్లు పెట్టిపోతుంది. ఈ గుడ్డు దశ మనకేం డ్యామేజ్ చేసేది ఉండదు, అది ఒక దగ్గర ఆకు మీద ఒక పక్కన గుత్తులుగా గుడ్లు పెట్టేసేస్తుంది. కోశస్థ దశలో ఈ లార్వా అయిపోయి తిని తర్వాత బాగా ఒక మన పట్టుగుడ్లు ఇట్లా గూడు కట్టినట్టు ఒక దగ్గర గూడు కట్టేసేసి చిన్న గ్రబ్ లాగా ఉండేసేస్తే అల్లకేసి చిలుక బయట కొట్టుకొని బయటకు వెళ్తుంది. ఈ లార్వా అంటే ఒక రబ్బర్ పురుగు లాగా, లేకపోతే ఒక బొంత పురుగు లాగా, లేకపోతే ఒక పొగాకు లద్దె పురుగు అని లద్దె పురుగు లాగా ఆకులను మొత్తం గిచ్చుక తినేదే ఈ వ్యవస్థ. ఇది ఒక్కటే మనకేమి. సో మీ ఇంట్లో 2 పురుగులో 3 పురుగులో ఉన్నాయనుకో, మీరు ఆల్రెడీ వెళ్తూ ఉంటారు, దాన్ని గిచ్చేసేస్తే అయిపోతుంది. సో ఇది రాకుండా దీని యొక్క గుడ్డు దశ ముందే ఉన్నప్పుడు కావాల్సింది వేప నూనె కానీ ఇంట్లో వాడేటువంటి ఏదైనా నూనె కానీ. ఈ నూనె వంటి పదార్థం ఏం చేస్తుందంటే ఈ గుడ్లను మీదంగా ఒక ఫెయిర్ అండ్ లవ్లీ ఇట్లా పూస్తే ఒక ఆయిల్ ఎట్లయితే వస్తుందో ఒక లేయర్ కోట్ లాగా దీని మీద ఆకుల మీద పూస్తుంది. ఈ పూసినప్పుడు ఏంటంటే ఈ గుడ్లకు శ్వాసక్రియ జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎర్లీ స్టేజ్లో బయటకు వెళ్ళినప్పుడు ఈ శ్వాసకోశ సంబంధటువంటి చర్య జరిగి అవి అక్కడనే లోపలనే చీగుడ్డు లాగా తయారైపోతాయి. మొత్తం గుడ్డు దశల్లోనే చచ్చిపోతాయి. ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడే అవన్నీ అప్పుడు గుత్తులుగా చచ్చిపోతాయి. ఎక్కడన్నా ఒకవేళ ఆకు కనిపించి ఆకు మీద పురుగు కనిపిస్తే ఆ ఒక్క పురుగును నాశనం చేస్తే ఆ పురుగు ఫ్లై లాగా తయారైన ఈగలాగా తయారైతే ఈ ఒక్కొక్క ఈగ 100 నుంచి 200, 300, 800, 1000 గుడ్లను పెడుతుంది. ఈ 1000 గుడ్లను కనుక నెగ్లెక్ట్ చేస్తే సుమారు 500 నుంచి 600 పురుగులు అవుతాయి. 600 పురుగులు అయితే మీ దాబా మొత్తం కథమైపోతుంది. ఏ పంట ఉన్నా పాలిఫాగస్ పెస్ట్ లాగా ఇట్లా తయారవుతుంది. కాబట్టి ఇంట్లో వాడే చిన్న నూనె వాటికి సంబంధించి ఇంకా ఏమన్నా మందులు కొట్టాలన్నా, మందులు ఏమన్నా చేయాలన్నా అంటే ఇంగువ ద్రావణం సంబంధించి చేయొచ్చు, పుల్లటి మజ్జిగ ద్రావణాన్ని పిచికారి చేసుకోవచ్చు. ఇంకా అదేవిధంగా మీ ఇంట్లో కిచెన్లో వాడేటువంటి వేస్ట్ మెటీరియల్ ఏదన్నా బియ్యం కడిగిన నీళ్ళే కానీ ఇట్లాంటివి కానీ గంజి వంపితే గంజి ఒకవేళ మిగిలితే ఆ గంజి పొడి లాంటి మిశ్రమాన్ని కానీ ఏదైనా పడితే ఏమవుతుందంటే గంజి గిట్ల వేస్తే అతకపోయినట్టు ఒక అట్టులాగా పైన ఫామ్ అవుతుంది. 1 డే లేదా 1.5 డేలా మొత్తం అడ్డు కట్టినట్టు అయిపోతుంది. ఇంట్లో కిచెన్ గార్డెన్లో కూడా ఇంకొక సమస్య ఏంటంటే ఇది మొత్తం టౌన్స్లలో ఉంటుంది. మీకు తెలియని ఒక చిన్న దుమ్ము మీ ఇంట్లో వచ్చి పడుతుంటుంది. ప్రతిరోజు ఊడుస్తుంటే అరే నిన్న ఊడ్చినా ఇవాళ ఊడ్చినా రోజు తుడిచినా అయినా నాకు ఇంట్లో ఇంత దుమ్ము వస్తుంది అని. మరి ఇంట్లోనే అంత దుమ్ము వస్తే ఇంటి పైన ఉన్నటువంటి ఆకుల మీద ఎన్ని చెట్లకు ఎంత దుమ్ము వస్తుంది? సో ఇట్లాంటి దుమ్ము వచ్చినప్పుడు దీన్ని ఎట్లా పోగొట్టాలి? లేదా పిండి నల్లి లాంటిది ఒక నల్లిలాగా వచ్చి ఆకుల మీద మొత్తం ఎక్స్క్రేటర్ లాగా మొత్తం గుత్తులుగా వేసిపోయినప్పుడు దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి? ఇట్లాంటి ఒక ఇంట్లో వాడిన గంజిని చేసేసేసి ఆ గంజిని కాసి చల్లార్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు
ఈ ఆకుల మీద లైట్గా స్ప్రింకిల్ చేసుకుంటే మొత్తం గంజి వచ్చి మన చెట్లను ఇట్లా గంజి చేసినట్టు అట్టుకట్టలాగా కడుతుంది. దాని మీద ఉన్న ఈ దుమ్ము ధూళి చెత్త చెదారం అంతా ఈ గంజి కట్టకపోతుంది. దానిపైన మళ్ళీ వాటర్ను గట్టిగా బాగా మంచిగా స్ప్రే తోటి చిన్న చిన్న స్ప్రేయర్ తోటి వచ్చి గట్టి కొట్టేసేస్తే ఎలాంటి పురుగున్నది వస్తుంది, ఎలాంటి దుమ్ము ధూళి చెత్త చెదారం ఉన్నా క్లీన్ అయిపోతుంది, ఫ్రెష్ అయిపోతుంది. మనం జనరల్గా పీల్స్ అని చెప్పేసి ముఖం మీద ఉన్నటువంటి దుమ్మును ధూళిని రిమూవ్ చేయడం కోసం వాడతాం కదా, ఆ పీలర్ లాగా ఇది పనిచేస్తుంది. సో ఇట్లాంటి కొన్ని చిన్న చిన్న చిట్కాల ద్వారా మీరు ఇంట్లో వాడుకునేటువంటి వస్తువులకు చీడపీడల యాజమాన్యానికి కంట్రోల్ చేసుకోవాలి. ఇంగువ కూడా ఒక ప్రధానమైన మెడిసిన్. ఇంకా పచ్చిమిరపకాయల మిశ్రమాన్ని చాలా మంది ఇంట్లో రోల్ పెట్టి రోల్లో కడగడము, లేకపోతే మిక్సీ వేసి మిక్సీలో కడుగుతారు. కడిగిన తర్వాత పచ్చిమిరపకాయల నీళ్లు కొంచెం ఘాటు ఎక్కువ, అది ఆర్గానిక్ సంబంధించినటువంటి ఆ పచ్చిమిరపకాయల మిశ్రమం కడిగిన నీళ్లను వాటర్లో డైల్యూట్ చేసుకొని దాన్ని కూడా కొంతవరకు పిచికారి చేసుకున్నట్టయితే పురుగు యొక్క జాతులు కానీ పురుగుకు సంబంధించినటువంటి అంశాలను కూడా క్లియర్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు భూమిపుత్ర యూట్యూబ్ ఛానల్ను మీరు వీక్షించినందుకు ధన్యవాదాలు.